క్రీస్తు యొక్క పూర్వ వైభవాన్ని, అంటే క్రీస్తు యొక్క ఉనికిని దెబ్బతీయడానికి, క్రీస్తు యొక్క పుట్టుకను అపహాస్యం చేయడానికి కొందరు క్రైస్తవులు యేసుక్రీస్తు పరలోకంలో లేడని, పుట్టలేదని మాట్లాడుతున్న క్రైస్తవులందరికీ నా హితబోధ. నేను ఇది మళ్ళా చెప్తున్నాను, దయచేసి యేసుక్రీస్తు యొక్క జన్మ, ఉనికి, పుట్టుక వీటిని గురించి మాట్లాడవలసిన అవసరం కానీ అర్హత కానీ మనకు లేదు. ఎందుకంటే దేవుడు చెప్పని చోట మనం చెప్పకూడదు. సువార్తలో జన్మ గురించి లేదు, కేవలము ఆయన మరణము, సమాధి, పునరుత్థానం. ఈరోజు మనం ప్రజలకు చెప్పాల్సింది మరణము, సమాధి, పునరుత్థానం, జన్మ గురించి కాదు. అందుకే ఆయన జన్మదినాన్ని, జన్మించిన ప్లేసును అన్నీ మరుగు చేశాడు అనేది మర్చిపోకూడదు. ఇలా పనికిరాని, విశ్వాసానికి మూలము కాని వాటి గురించి కొట్టుకు సావడం అనేది అజ్ఞానం. ఇకపోతే లేఖనాలు అని అంటున్నారు. యేసుక్రీస్తైనా అపోస్తలులైనా లేఖనాలను ఆధారం చేసుకునే మాట్లాడారు. ఒకవేళ లేఖనాల్లో లేనివి ఏదైనా ఉంటే దేవుడు యేసుక్రీస్తును ఒక ప్రవక్తగా కూడా చూడమన్నాడు. కాబట్టి మోషే రాసింది ఎంత సత్యమో యేసుక్రీస్తు మాట్లాడింది కూడా లేఖనం అవుతుంది. ఎందుకంటే ఆయన ప్రవక్త, మోషే ప్రవచించిన ప్రవక్త ఈయనే కదా. అందుకని లేఖనాల్లో వస్తాడని ఉందా పరలోకం నుంచి అంటే, నేను పరలోకం నుండి దిగొచ్చాను అని ఈ ప్రవక్త చెప్పాడు. ఇది నమ్మకపోతే మీ అజ్ఞానం. అందుకని దయచేసి టైం వేస్ట్ చేయకండి, విశ్వాసాన్ని గురించి మాట్లాడండి. విశ్వాస మూలము కానిది మనకు అనవసరం. కాబట్టి యేసుక్రీస్తు చెప్పిన మాటలు నమ్మనివాడు దుష్టుడు. ఎందుకంటే యేసు ప్రవక్త. దేవుడు నానా విధములుగా ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు తన కుమారుని ద్వారా మాట్లాడాడంటే, కుమారుని ద్వారా మాట్లాడిన మాటలు కూడా లేఖనాలు, ప్రవచనాలు అని నమ్మకపోతే మీరు క్రీస్తును నమ్మిన వాళ్ళు కాదు. ఈ క్రీస్తు బోధ నమ్మకపోతే మరి మీకే నష్టం. ఎందుకంటే మేము క్రీస్తును దేవుని కుమారుడని, ఆ క్రీస్తే పరలోకం నుండి వచ్చాడు, ఎందుకంటే ఆయన చెప్పాడు, మేము నమ్ముతున్నాం. ఆయన చెప్పింది నమ్మలేదు, లేఖనాల్లో లేదంటే ఎట్లా? అందుకే మోషేను మీరు నమ్మితే యేసుక్రీస్తును కూడా నమ్మాలి. లేఖనాలలో ఉన్నది. ఆ లేని మర్మాన్ని పౌలు చెప్పాడు. అక్కడ మర్మంగా ఉన్నదాన్ని ఇక్కడ పౌలు ఇప్పాడు. యేసు కూడా చెప్పాడు, నేను అన్నీ చెప్తున్నాను, కానీ కొన్ని పరిశుద్ధాత్మ వచ్చి కూడా చెప్తాడు అని. ఆ లేఖనాలలో పరిశుద్ధాత్మ చెప్పింది కూడా యేసుక్రీస్తులో నుండే తీసుకున్నాడు. క్రీస్తు బోధే. ఆ క్రీస్తు బోధ దేవుని బోధ. అంటే ప్రవక్తలు బోధించిన దానికంటే ఎక్కువ చెప్పాడు, మరి శ్రేష్టమైనది చెప్పాడు యేసుక్రీస్తు. కాబట్టి యేసుక్రీస్తు బోధను నమ్మకపోతే బైబిల్లో వాడిని ఏమన్నాడంటే క్రీస్తు విరోధి అన్నాడు. కాబట్టి ఇందులో ఎందరూ క్రీస్తు విరోధులు ఉన్నారో దేవుని యందు విశ్వాసం, ఎందుకంటే ఆయనను పంపిన వాని యందు విశ్వాసం ఉండాలి. అది గమనించుకొని దయచేసి పనికి మాలిన వాదనలను ఫుల్ స్టాప్ పెట్టాలని నా మనవి. లేకపోతే మీ కర్మ. గాడ్ బ్లెస్ యూ.